శ్రీ గణేశాయ నమః. అవినాశి తు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. భావం: అర్జున, పైన చెప్పబడిన సత్ అసత్ పదార్థములలో సత్ అనే పదార్థము ఎక్కడో ఒకచోట లేదు. ఈ అనంత విశ్వమంతా చైతన్య రూపంలో వ్యాపించి ఉంది. దానిని అఖండ చైతన్యము, విశ్వ చైతన్యము అంటారు. అది శాశ్వతము, అది నాశనము కాదు. ఎవ్వరూ దానిని నాశనము చేయలేరు. విష్ణువు అంటే సర్వవ్యాపి. ఈ శ్లోకంలో కృష్ణుడు పరమాత్మ యొక్క సత్ రూపమును సూక్ష్మంగా వివరించాడు. సర్వము వ్యాపించి ఉన్న పరమాత్మ స్వరూపము ప్రతి జీవిలోనూ ఆత్మస్వరూపంగా వెలుగుతూ ఉంది. పరమాత్మ విశ్వచైతన్యం అయితే ఆత్మ పరిమిత చైతన్యము. జీవులు మరణించగానే వాటిలో ఉన్న పరిమిత చైతన్యం విశ్వచైతన్యంలో కలిసిపోతుంది. ఎక్కడి నుండి వచ్చామో అక్కడికే వెళతాము. ఇదే మోక్షము. ఈ అనంత విశ్వము అంతటా వ్యాపించి ఉన్న అఖండ చైతన్యమునకు నాశనము లేదు. దానిని నాశనం చేయడానికి ఎవరికీ సాధ్యము కాదు. ఎందుకంటే సత్పదార్థము కంటే వేరైన పదార్థము మరొకటి లేదు. అంతా అదే అయినప్పుడు నాశనం చేసేవారు ఎవరుంటారు? ఇదే రహస్యము. ఈ రహస్యం తెలుసుకోవడమే ఆత్మజ్ఞానము. కుండను పగలగొట్టవచ్చు, కానీ మట్టిని పగలగొట్టలేము. అలాగే ఈ దేహమును కొట్టి చంపవచ్చు, కానీ దేహంలో ఉన్న ఆత్మను కొట్టి చంపలేము. ఎందుకంటే అది నిత్యము, సత్యము. భీష్ముడు, ద్రోణుడు వీళ్ళ శరీరములు యుద్ధంలో పడిపోయినా వారి శరీరములలో ఉన్న ఆత్మస్వరూపాలు శాశ్వతంగా ఉంటాయి. పరమాత్మతత్వము అంటే అఖండ చైతన్యము, విశ్వమంతా వ్యాపించి ఉన్నది అని తెలుసుకున్నాము కదా. దీనినే బ్రహ్మము అని కూడా అంటారు. ఈ బ్రహ్మమునకు ఎదుగుదల, తరుగుదల అంటూ ఉండవు. మార్పు ఉండదు. మన శరీరం మాదిరి, ఇతర జీవరాశుల శరీరముల మాదిరి బ్రహ్మమునకు ఆకారము లేదు, పరిమితి లేదు, చావు పుట్టుకలు లేవు, వృద్ధి క్షీణతలు లేవు. పుట్టుక ఉంటే చావు ఉంటుంది, పుట్టుక అంటూ లేకపోతే చావు కూడా లేదు. అందుకని దీనిని ఎవరూ నాశనము చేయలేరు. అంతటా వ్యాపించి ఉన్న దానిని నాశనం చేయడానికి మరొక పదార్థము అంటూ ఏదీ ఉండదు కనుక అందుకే దీనిని సత్ అని అన్నారు. ఈ శ్లోకంలో వ్యాసులవారు ఒక మాట వాడారు, తత్విద్ధి అంటే దానిని తెలుసుకో. అంటే పరమాత్మ స్వరూపాన్ని చూడలేము, తాకలేము, వినలేము, ఇలా ఉంటుంది అని ఊహించలేము, కానీ దాని గురించి తెలుసుకోగలము. అందుకే తెలుసుకో అని వ్యాసులవారు చెప్పారు. పరమాత్మ గురించి తెలుసుకోవడానికి ఆధారాలు గురువు ముఖత నేర్చుకునే శాస్త్ర పరిజ్ఞానము. ఇవి రెండే పరమాత్మను తెలుసుకోవడానికి మార్గాలు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.